లాస్ట్ వీడియోలో మనం ప్రికాషియస్ ప్యూబర్టీకి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని చెప్పాను కదా. సో తల్లిదండ్రుల వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళకి మీరు ముందు బింజ్ ఈటింగ్ని అవాయిడ్ చేయాలి. అంటే వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి వాళ్ళకి ఏది పడితే అది కుక్ చేయడం, వాళ్ళకి తినిపించేయడం, లావు చేసేయడం, వాళ్ళు అసలు ఏం తింటున్నారో వాళ్ళ కడుపులో కూడా వెళ్తుంది అనేది వాళ్ళకి తెలియకుండానే మనం అంత తిండి పెట్టేస్తూ ఉన్నాం. సో అదంతా అవాయిడ్ చేయండి. నెక్స్ట్, ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండాలి. పిల్లల్ని అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బయటికి తీసుకెళ్ళి పార్క్లోనూ బయట ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఆడిపించాలి. ఆ తర్వాత మనం ఎక్కువగా కెమికల్స్ ఫ్లోర్ క్లీనింగ్లో, అలానే డియోస్లో, స్ప్రేస్లో, కాస్మెటిక్స్లో ఇలాంటివి వాడేస్తూ ఉంటాం. సో ఈ కెమికల్స్లో ఉండే థెలిన్ కంటెంట్ మన న్యూరో ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసి తొందరగా మెచ్యూరిటీని తీసుకొస్తుంది. సో అవన్నీ అవాయిడ్ చేయండి. అలానే అవాయిడ్ ప్లాస్టిక్. మనం వేడివేడి వస్తువులు ప్లాస్టిక్లో తీసుకురావడం, అలానే పిల్లలకి పెట్టడం, స్కూల్ బాక్సులు కూడా ప్లాస్టిక్ బాక్సుల్లో పంపించడం, ఇలాంటివన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. నెక్స్ట్, స్క్రీన్ టైం. మీరు పిల్లలకి ఆ స్క్రీన్ నుంచి వచ్చే మొబైల్ నుంచి, టీవీ నుంచి బ్లూరేస్ ఏదైతే వస్తాయో అది చాలా హానికరం. అందుకని చెప్పి స్క్రీన్ టైంని కంపల్సరీగా తగ్గించాలి. అండ్ అర్లీ స్లీప్. పిల్లలకి తొందరగా నిద్రపోగొడితే వాళ్ళకి క్రమంగా మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి వాళ్ళ ఎదుగుదలకి అలానే అర్లీ మెనారిటీకి ఆపుతుంది. థ్యాంక్ యూ.